అబ్బాయి అమ్మాయి మధ్య సంభాషణ. ఏంటి లక్ష్మి, పెళ్లి చేసుకుంటున్నావంట? అవును, పెళ్లి చేసుకుంటున్నాను. వాడు నల్లగా పందిలాగా ఉంటాడంట కదా, నిజమేనా? జీడిపప్పు బాదం పప్పు వేస్తే హల్వా కూడా టేస్ట్గా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ జాబు ఉండే జోడీ కూడా బాగుంటుంది. నీ వాయిసు చాలా బాగుంటుంది తెలుసా? అవునా? నువ్వు అల్లది ఎందుకు ట్రై చేయవు? ఏంటది? పాత సామాన్లు కొంటాం, ఇనప రేకులు కొంటాం, అది ఏంట్రా? మత్తు ఇవ్వకుండా కనీసం అబ్బా అని కూడా అనలేదు. బాధగా లేదా నీకు అని అడిగాడు డాక్టర్. మీ హాస్పిటల్లో ఉన్న 18 ఏళ్ల నర్సుని చూసిన తర్వాత ఆటోమేటిక్గా మత్తు ఎక్కేస్తుంది సార్ అని అన్నాడు పేషెంట్. మా ఆవిడ వచ్చే టైం అయింది, ఇక నువ్వు వెళ్ళు మీ ఇంటికి సుధా అని అన్నాడు రాజు. మీ ఆవిడ మా ఆయనతో కలిసి సినిమాకి వెళ్ళడం నేను చూసే నీ దగ్గరికి వచ్చాను, మీరేం కంగారు పడకండి అని అంటుంది సుధా. మా ఆవిడ మీ ఆయనతో కలిసి సినిమాకి వెళ్ళడం ఏంటి? దానికి ఎంత పొగరు, రాని ఇంటికి తాట తీస్తాను అని అంటాడు రాజు. ఊరుకోండి మీరు, మరీను ఎవరైనా వింటే నవ్విపోతారు. మీరు నాతో తిరిగినప్పుడు భయం లేదు కానీ మీ ఆవిడ మా ఆయనతో తిరిగితే తప్ప. మీకో న్యాయం, మీ ఆవిడకో న్యాయమా అని అంటుంది సుధా. నేను మగవాణ్ణి, నేను ఎలా అయినా తిరుగుతాను, అది ఆడది, నేను చెప్పినట్టు వినాలి అని అంటాడు రాజు. అబ్బా, నువ్వు మగవాడివే, ఇప్పుడు కాదని ఎవడన్నాడు? నువ్వు నీ పెళ్ళాన్ని వదిలేసి నాతో ఎందుకు తిరుగుతున్నావు? నీకు ఉన్న కోరికలు నీ పెళ్ళానికి కూడా ఉంటాయి కదా అని అంటుంది సుధా. ఆ మాటలకు రాజు ఆ భార్యను జాగ్రత్తగా చూసుకుంటాడు. సార్, మెయిన్ రోడ్ నుంచి వస్తుంటే మన క్లాస్ అబ్బాయిలు ఏడిపిస్తున్నారు సార్ అని ఫిర్యాదు చేశారు అమ్మాయిలు టీచర్కి. అయితే పక్క సందు గుండా రెండమ్మా అని సమాధానం ఇస్తాడు టీచర్. అలా వస్తే ఒక్క మగపురుగు కూడా ఉండడు సార్ అని అంటారు అమ్మాయిలు. మీరు మామూలు వాళ్ళు కాదమ్మా, వాళ్ళు చూస్తే చూస్తున్నారు అంటున్నారు, వాళ్ళు చూడకపోతే మేము అందంగా లేమా, మా వైపు అస్సలు చూడడం లేదు అని అంటున్నారు అని అంటాడు టీచర్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమైంది అంత డల్గా ఉన్నావు? షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్కి వెళ్ళానండి. షాపింగ్ చేయలేదా? షాపింగ్ అయితే చాలా చేశాను, సెల్ఫీలు కూడా తీసుకున్నానండి. అయితే మరింకేంటి? సెల్ఫీలు అయితే తీసుకున్నాను కానీ కొన్న సామాన్లన్నీ అక్కడే మరిచిపోయి ఇంటికి వచ్చేసానండి. తిరిగి వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేవు. ఏమే, టైం ఎంత అయింది కొంచెం చూసి చెప్పు. మీకు తెలుసు కదండి నాకు టైం చూడడం రాదు అని. సారీ, మరిచిపోయాను. చిన్న ముళ్ళు ఎక్కడ ఉందో పెద్ద ముళ్ళు ఎక్కడ ఉందో కొంచెం చూసి చెప్పు, నాకు తెలిసిపోతుంది. సరే అండి. ఏమండి, చిన్న ముళ్ళు మన ఇంట్లో ఉన్న గులాబీ చెట్టుకు ఉంది, పెద్ద ముళ్ళు మన వీధిలో ఉన్న తుమ్మ చెట్టుకు ఉంది. కోడలికి మామయ్యకి మధ్య సంభాషణ. మామయ్య గారు, మీరు చాలా మంచివారు అనుకున్నాను, అందరిలాంటివా కాదు అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసింది. నేనేం చేశానమ్మా? ఇప్పుడే మీ పెళ్ళి ఆల్బమ్ చూశాను. ఆ ఆల్బంలో అందరూ ఉన్నారు కానీ మీ అబ్బాయి మాత్రం లేడు. అందరినీ పెళ్ళికి పిలిచారు కానీ మీ అబ్బాయిని మాత్రం పెళ్ళికి పిలవలేదు. నేనంటే కోడల్ని, నన్ను పిలవకపోయినా అర్థం చేసుకుంటాను, కానీ మీ అబ్బాయి మీ సొంత రక్తం కదా, పిలవాలి కదా పెళ్ళికి. పెళ్ళికి పిలవడానికి వాడు లేడమ్మా. సరే, లేడు అనుకుందాం, ఫోన్ చేసి పిలవచ్చు కదా, లేదా కనీసం వాట్సాప్లో మెసేజ్ అయినా చేయొచ్చు కదండి. అందరినీ పిలిచారు కానీ మీ అబ్బాయిని మాత్రం పిలవలేదు. ఆయన అంతలా ఏం తప్పు చేశారు? అమ్మ తల్లి, వాణ్ణి పెళ్ళికి పిలవడానికి అప్పుడు వాడు ఈ లోకంలో లేడమ్మా. ఆపండి మామయ్య మీ మాటలు. అప్పుడు లేనివాడు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాడు? ఆయన అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, అన్ని అబద్ధాలే చెప్తున్నారు మీరు. కావాలనే మీరు ఆయన్ని పిలవలేదు అని అంటుంది కోడలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.